విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఎంపీగా రావటం దీటైన అభ్యర్థిని నియమించడానని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. విజయసాయి రెడ్డి గెలుపు నెల్లూరు పార్లమెంటుకు మలుపని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు పార్లమెంట్లో అన్ని పథకాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆ సత్తా విజయసాయి రెడ్డికి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పోట్లూరు స్రవంతి, జడ్పీ చైర్మన్ తదితరులు హాజరయ్యారు. ఈనాటి ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రముఖ వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. వారు మనకి ఈరోజు ఎంపీ అభ్యర్థిగా రావడం మనందరికి కూడా ఈ జిల్లాకే బలం చేకూర్చింది. ఒకరు వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీ ఇబ్బందుల్లో పడిపోయిందని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసే సందర్భంలో మన ముఖ్యమంత్రి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని అంతకు రెట్టింపు బలం కలిగిన అభ్యర్థిని మనకు పంపడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఈరోజు మన పార్టీ బలమంతా కూడా పేద మధ్యతరగతి ప్రజలకు మన ముఖ్యమంత్రి అందించిన పథకాలే మనల్ని గెలిపిస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక పక్క మనం సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా చెప్పిన ప్రతి ఒక్కటి మనం ఈ 4.5 సంవత్సరం 5 సంవత్సరాల్లో ఇవ్వడం మీరందరూ కూడా గమనించాలి. అదే సమయంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ తక్కువ లేకుండా చేసుకున్నాం. నేను పదే అన్ని కార్యక్రమాలు మళ్ళా మనం రోజు చెప్పుకుంటూనే ఉంటాం. ఈరోజు మనం ముఖ్య అతిథులు మాటలు వినాల్సిన అవసరం ఉంది. మన విజయసాయి రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు అయితే మన జిల్లా అన్ని విధాలా కూడా, ఎందుకంటే ఆయన అత్యంత ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడు, నంబర్ 2గా మన పార్టీలో గత 12 సంవత్సరాలుగా ఆయన అందించిన సేవలు మన అందరికి కూడా తెలుసు. ఆయన కొత్తవాడు కాదు, మన జిల్లావాసి. నంబర్ 2 పొజిషన్లో ఉన్నాడంటే మనకి ఎంత మేలు జరుగుతుందో మీరందరూ కూడా ఆలోచించాలి. మీరందరూ కూడా రేపటి నుంచి ఒక సైనికుల మాదిరిగా పనిచేసి మంచి అత్యధిక మెజారిటీతో నన్ను కానీ విజయసాయి రెడ్డి గారిని కానీ గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఈ 45 రోజులు మీరు కష్టపడండి. తర్వాత 5 సంవత్సరాలు మీకోసం, మన నియోజకవర్గ ప్రజల కోసం నేను విజయసాయి రెడ్డి గారు ఇద్దరం కలిసి అభివృద్ధిలో ఎక్కడ కూడా లోపం రాకుండా అన్ని విధాల ఈ నియోజకవర్గాన్ని నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, మొదటిసారిగా మన రూరల్ నియోజకవర్గంలోకి మన పార్లమెంట్ సభ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారిని అడుగు పెట్టడమే నగరం మొత్తం కూడా జగనన్న పరిపాలనని, అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒక వ్యక్తిత్వంతో ఈరోజు మార్నింగ్ స్వాగతం పలకడం రాష్ట్ర వ్యాప్తంగా చూడడం జరిగింది. జగనన్న మళ్ళీ కూడా సీఎం అవడానికి తథ్యం గ్యారంటీ అనడానికి ఈ ఒక్కటే అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. విజయసాయి రెడ్డి గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలతోటి మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. మన నెల్లూరు జిల్లాని కూడా రాబోయే కాలంలో మంచి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఎంతో సహకరిస్తారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన రూరల్ నియోజకవర్గానికి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం అందరం కూడా చూడడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన తర్వాత, మన పార్లమెంట్ సభ్యులుగా విజయసాయి రెడ్డి గారు గెలిచిన తర్వాత మన నెల్లూరు జిల్లా, మన నెల్లూరు రూరల్ ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని కూడా మనమందరం కూడా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి పనిచేయాలని, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని, మన పార్లమెంట్ సభ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా తెలియజేస్తాను.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిని తలుపు తట్టి ఏ విధంగా సంక్షేమం అందిస్తున్నాడో అదే విధంగా రాబోయే ఎన్నికల్లో సంక్షేమం అందుకున్న ప్రతి కుటుంబం కూడా స్టార్ క్యాంపెయిన్ లాగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్లమెంటు సభ్యులుగా ఈరోజు శ్రీ విజయసాయి రెడ్డి గారిని, శాసనసభ్యులుగా శ్రీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని మనమందరమే వారి గెలుపు కోసం మంచి మెజారిటీతో గెలిపించుకుందాం. అలాగే మరలా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి, అందరికీ చేసుకోవాలని కృషి చేస్తాం.